అలాగే మా ప్రభా బిడ్డలు నాయన ఇంటర్మీడియట్ నాయన బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. నాయన మా ప్రభా వారిని నాయన మంచి జ్ఞానంతో నడిపించండి. అలాగే 10th క్లాస్ పిల్లలు కూడా నాయన ఎగ్జామ్స్ రాస్తున్నారు. నాయన వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారికి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి, జయం ఇచ్చి నడిపించండి. మీ కృపా సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా దేవ దినదినము మేము చేస్తున్న ప్రార్థన వల్ల మీరే మీ కృప మీ కరుణా ద్రాక్షాలు విస్తరింపజేసి నడిపించండి. దయగల హస్తాన్ని కృపగల హస్తాన్ని చాచి సహాయం చేయండి. ప్రార్థనా మనవులన్నీ మీ సంధిలో చేర్చుకొని ప్రార్థనకు తగిన శ్రేష్టమైన ప్రతిఫలం ఇమ్మని క్రీస్తు ప్రభువారి పేరిట మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగము నుండి ద్వితీయోపదేశ కాండము, పరిశుద్ధ లేఖన భాగము నుండి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము మొదటి 12 వచనాలు ధ్యానం కొరకు చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం మొదటి 12 వచనాలు ధ్యానం కొరకు చదువుకుందాం. కలకట్ల చదువుతుండగా విందాం. ఇశ్రాయేలునందరినీ పిలిపించి ఇట్లా ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేను చెప్పుచున్న పట్టణలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడుపి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసింది. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసింది. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడి ఆ కొండ ఎక్కలేదు గనుక యెహోవా మాట మీకు తెలియజేయటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఇలా సెలవిచ్చింది. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే కానీ క్రిందనున్న భూమి అంతే కానీ భూమి క్రిందనున్న నేల అంతే కానీ నువ్వు దేని కోరికనైనా విగ్రహములను చేసుకోకూడదు, వాటిని నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తమ్ముల దోషము వాళ్ళ మీదకి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచదు. నీ దేవుడైన నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు. దేవునికి పరిశుద్ధం. దేవునికి స్తోత్రం. మనందరం కలిసి మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అనే పాట 1వ వచనం చివరి వచనం రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశం. మనందరం కలిసి పాడుకున్నాం.